అందరికీ నమస్తే. నేను మీ అరవింద్ మామ. ఈరోజు మనం అయితే ఇంద్రవెల్లికి వెళ్తున్నాము. నాగోబా జాతర ఫేమస్ అక్కడ. మనమైతే ఇంద్రవెల్లిలో ఉన్న కెస్లాపూర్ గ్రామం, అక్కడ ఉన్న నాగోబా జాతరకు సంబంధించిన నాగోబా టెంపుల్ కి అయితే వచ్చినాము. లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఇక్కడ జాతర ఎట్లా జరుగుతుంది, ఎక్కడెక్కడ నుంచి జనాలు వస్తారు, ఏ వంశస్థులు ఈ పూజలు చేస్తారు, అలాంటి విషయాలన్నీ కనుక్కుందాం. టెంపుల్ ఎలా ఉందో కూడా చూద్దాం. చలో వచ్చేయండి. ఈ గుడి మెయిన్ ఎంట్రెన్స్. ఇక్కడైతే రెనోవేషన్ అవుతుంది. మంచిగా గోపురం కడుతుండ్రు ఎంట్రెన్స్. లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మనకు మెయిన్ గుడి ఏదైతే ఉందో దాని రెనోవేషన్ కోసం ఆదివాసులు అందరు కలిసి 5 కోట్లు స్వీకరించి రాయి అనేది కర్నూలు నుంచి తెప్పించి మంచిగా రెనోవేట్ చేయించారు. ఆర్కిటెక్చర్ సూపర్ చేశారు. గుడి మామూలుగా లేదు, సూపర్ అంటే సూపర్ ఉంది. టైగర్, ఇక్కడ నాగోబా జాతర జరుగుతుంది కదా, ఏ టైంలో జరుగుతుంది జాతర లాస్ట్ ఫిబ్రవరిలో జరుగుతుంది. ఫిబ్రవరి 1 చంద్రుడు కనిపిస్తే కాలు మొక్కి ప్రధాన్ అండ్ కటోడా ఒక కస్లం ఉంటది చిన్నది. ఆ కస్లం పట్టుకొని 7 ఊర్లు తిరుగుతారు. ప్రచారం అన్నట్టు స్టార్టింగ్ జాతర ప్రచారం 7 ఊర్లు తిరిగి వచ్చిన తర్వాత మొత్తం మిశ్రమ వంశులు కెస్లాపూర్ లో జమ అయి అక్కడి నుంచి కాలినడకతో గంగాజలానికి పోతారు. పోయి గంగాజలం తీసుకొస్తారు. గంగాజలం తీసుకొచ్చి మర్రి చెట్టు ఉంటది. మర్రి చెట్టు అంటే అక్కడ మొత్తం మిశ్రమ వంశులు మొత్తం జమ అవుతారు అన్నట్టు. వాడు 4 రోజులు ఆనే ఉంటారు. అక్కడ నుండి మొత్తం జమ అయిన తర్వాత పూజ నాడు పొద్దున్నే ఇడికేస్తారు. సాయంత్రం పూజ ఉంటది. ఆ గంగాజలం తెచ్చిన గంగాజలంతో అభిషేకం చేసి పూజలు చేస్తారు. ఎన్ని రోజులు జరుగుతుంది జాతర? జాతర ఒక 8-10 రోజులు జరుగుతుంది జాతర. ఓన్లీ ఆదివాసులు వస్తారు? ఆదివాసులు మొత్తం ఎవరైనా రావచ్చు. ఓకే, కానీ ఆదివాసులు మెయిన్. మిశ్రమ వంశస్థులు దీన్ని ఎప్పుడైనా వాళ్ళే ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళే పూజ చేసుకుంటూ వస్తున్నారు. నాగదేవతతో పాటు ఇంకే దేవతలు ఉంటారు? నాగదేవత ఉంటది. అటు సైడ్ ఏమో సతీ దేవతలు ఉంటాయి. 7 సతీ దేవతలు 7 ఉంటాయి. అక్కడ పెళ్ళైన కొత్త కోడలు కాడ బేటింగ్ అనే కార్యక్రమం ఉంటది. బేటింగ్ అంటే పరిచయం అన్నట్టు. అది పరిచయం కార్యక్రమం పూజ అయిన తర్వాత అది ఉంటది. ఓకే, సో వాళ్ళు అక్కడ భేటీ అనే కార్యక్రమం చేసుకున్న తర్వాతనే పెద్దల్ని ఇక్కడికి టెంపుల్ చూస్తారు అన్నట్టు. ఆదివాసుల గుసాడి పండుగ ఉంటది కదా, ఆ దేవుడు అన్నమాట. అసలు ఇక్కడ దేవత ఎట్లా వెలిసింది? ఎప్పుడో కొన్ని తరతరాల నుంచి ఉన్నది. అది ఫస్ట్ స్టార్టింగ్ పుట్ట ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నది. అది ఆ పుట్టకే పూజ చేస్తూ వస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు మెస్త్రీ వంశస్థులకు వాళ్ళే ఎందుకు పూజ చేయాలి? మన వాళ్ళకి సంబంధించిన కథ ఉన్నది. కాకపోతే మా మిశ్రమ వంశంలో అయినా ఒక్కొక్కడు ఏం చేసిండంటే నాగలోకానికి వెళ్ళి ఆడ తిరుక్కుని వచ్చిండు అన్నట్టు మందిరానికి. అయితే నాగమేమో బయటకు పోయింది. ఒక 7 ఊర్లో తిరగడానికి పోయింది. ఇతని పోయి ఆడ ఆయన మంచం ఏదో కూర్చొని వచ్చిండు అన్నట్టు. అది వచ్చిన తర్వాత దార్పాలు అడిగింది. ఆయన ఏంది మానవ వాసన వస్తుందంటే భూలోకం నుంచి వచ్చిండు మిశ్రమ వంశులట. ఆయన ఇక్కడ తిరిగి పోయిందంటే నాగమ్మ ఏం చేసిందంటే ఆకాశం అంత పెద్ద నోరు చేసి వచ్చిందట. అప్పుడు అయితే ప్రధాని అనే ఒకడు ఉంటాడు. అరే ఏంది బాగా చీకటి కనబడుతుంది అంటే మళ్ళా ప్రధాని పోయి చూసిండట. చూస్తే ఈ నాగదేవత ఉన్నది. మిశ్రమ వంశులకి నేను చంపేస్తానేది బాగా కోపం వచ్చింది. అయితే వీళ్ళు ఏం చేసిందంటే మళ్ళా దాన్ని శాంతించాలని ఏదో వాళ్ళు పెరుగు పూజలు చేసిండ్రు. అప్పటి నుంచి కొద్దిగా శాంతించిందట. శాంతించినప్పటి నుంచి మీరు పూసమాస ఏ రోజు ఉంటారు ఆ రోజు నాకు పూజ చేయండి, మంచిగా చూసుకుంటా, మంచిగా ఉంచుతని అప్పటి నుంచి పూజలు చేస్తున్నారు. అప్పటి నుంచి జాతర స్టార్ట్. ఈ కుండలు తెస్తారు కదా, కుండలు ఏ వంశస్థులు చేస్తారు? కుండలు చేస్తారు అంటున్నావా? పూజకు సంబంధించిన కుండలు తీసుకొస్తారు. అది కుమరోలు చేస్తారు కదా. అంతేనా? ఒక వంశానికి సంబంధించిన వాళ్ళు చేస్తారా? ఒక వంశానికి సంబంధించిన కుమ్మరి వాళ్ళు చేస్తారు. ప్రతి సంవత్సరం వాళ్ళే చేస్తారు. వాళ్ళ తరాలే తీసుకొస్తారు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇక్కడ సిరికొండలు ఉంటారు. మిస్త్రీ వంశస్థులు ఎక్కడ ఉంటారు? మిశ్రమ వంశస్థులు తెలంగాణ, మహారాష్ట్ర ఎక్కువ ఉంటారు. ఓకే, సో వాళ్ళు అక్కడ నుండి వచ్చి ఆ టైంలో వచ్చి పూజ స్టార్ట్ చేస్తారు. మనకి దేవుడు వెలిసినప్పుడు పుట్ట ఇట్లుండే.
ఇక్కడ 7 సతీ దేవతలు ఉంటారు అన్నమాట. కొత్త దంపతులను ఫస్ట్ ఇక్కడ తీసుకొచ్చి ఈ దేవతల దగ్గర చూపించిన తర్వాత దాని తర్వాతనే నాగదేవత దగ్గరికి దర్శనానికి తీసుకెళ్తారు. ఒకసారి చూడండి. ఇక్కడ కోరికలు కోరుకున్న వాళ్ళు ముడుపులు కూడా కడతారంట. అట్లనే మనం కొంచెం ఇంకా పోతే ఇక్కడ ఒక ఎడ్ల బండి ఉంది. ఇది దేవుని ఎడ్ల బండి. సో దేవుని ప్రచారం ఎప్పుడైతే చేస్తారో జాతర ప్రచారం కోసం ఈ ఎడ్ల బండిని వాడతారు అన్నట్టు. ఒకసారి చూద్దాం దగ్గరికి పోయి. సో అయితే ఇక్కడికి చాలా మంది జనాలు వస్తున్నారు కదా, భక్తులకి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి మంచిగా గుడి డెవలప్మెంట్ అవుతుంది. ఈ చుట్టూ ఉన్నదంతా గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది. మెయిన్ గుడి మాత్రం ఆదివాసీలు 5 కోట్లు చందాలు కలెక్ట్ చేసి దాంతోనే వాళ్ళు కట్టుకున్నారు. ఈ చుట్టూ ప్రాంగణము గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. మనం రీసెంట్గా చించుఘాట్ అనే ప్లేస్కి వెళ్ళినాం కదా, అక్కడ ఆదివాసులు మనతో పాటు ఈరోజు మనకు ఇక్కడ జాతర ఎట్లా జరుగుతుంది టెంపుల్ చూపించడానికి వచ్చారు. ఒకసారి వాళ్ళు ఇక్కడికి వస్తారా, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో అడుగుదాము. వస్తారా మీరు ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ వస్తారా? ఏం చేస్తారు మీరు? పూజలు అవి కార్యక్రమం చూసి వెళ్ళిపోతాం సార్. ఒక నైట్ అంతా ఉంది. నైట్ అంటే ఇక్కడ బయట చెట్ల కింద ఉండి వంట ఎట్లా చేసుకుంటారు? కట్టెల పోయి పెట్టి వంట చేసుకుంటారు. ఫ్యామిలీ ఉంటారు కదా సార్, ఫ్యామిలీ వంట సామాగ్రి అన్ని వంట సామాగ్రి తీసుకుని వచ్చి ఇక్కడ ఏదైనా ఒక చెట్టు దగ్గర ప్లేస్ రూమ్స్ కూడా ఉంటాయా? ఓకే, రూమ్స్ తీసుకొని అక్కడ చేసుకుంటారు. చెట్ల కింద చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మొత్తం ఇదంతా ఏరియా అంతా నిండిపోతుందా? ఓకే. సో సేమ్ సమ్మక్క సారక్క జాతర లాగా అవుతుంది, మేడారం సమ్మక్క సారక్క జాతర లాగా. దాని తర్వాత ఇదే కదా, అది ఫస్ట్ ఇది సెకండ్ కదా. ఇది గవర్నమెంట్ గుర్తించిందా? జాతర అఫీషియల్ చేసిందా? హాలిడే ఇస్తుందా? ఇస్తుందా? సో ఇక్కడ ఎట్లా ఆదివాసులే మెయిన్ కదా. సో ఇది మీ పండుగ అన్నట్టు. వేరే వాళ్ళు రావచ్చా? ఎవరైనా రావచ్చు, అందరు వచ్చి చేసుకుంటారు. కాకపోతే మీ చేతుల మీద జరుగుతాయి పూజలు, అవన్నీ మీ చేతుల మీద జరుగుతాయి. ఓకే. మీ అయ్యగారిని ఏమంటారు? కటోడా అంటారు. ఓకే. ఆయన ఏ వంశానికి చెందిన అతను? మిశ్రమ వంశానికి చెందిన అతనే అయ్యగారు కూడా. సో మొత్తం వాళ్ళదే. ఓకే. ఆ దేవుడు వెళ్ళడమే వాళ్ళ వెలిసింది అని చెప్పేసి అంటారు కదా. ఓకే. ఇక్కడికి జనాలు ఎంత మంది వస్తారు సార్? అంటే పైన ఉంటారు సార్, మొత్తం నిండిపోతారు. మొత్తం ప్లేస్ నడవడానికి ప్లేస్ ఉండదు, ఏముండదు సార్. సేమ్ సమ్మక్క సారక్క జాతర లాగా లక్షల మంది వస్తారు. ఓకే. ఎట్లా వాళ్ళు చాలా మంది ఒక్క పొద్దుండి నడుచుకొని 60-70 కిలోమీటర్స్ అయినా నడుచుకొని వస్తారట. అలా వచ్చి మన గంగ నీళ్ళు తీసుకొచ్చినాక పూజలు స్టార్ట్ అవుతుంది. మెడ్ల బండి మీద వస్తారు. ఓకే. వేరే వాళ్ళు అయితే ఇట్లా బైక్స్ ఇట్లా. ఓకే. అంటే కొందరు మొక్కులు ఉన్న వాళ్ళు నడుచుకొని వస్తారు కదా. పూజలు చేస్తారు, కోళ్ళు కోస్తారు, మేకలు కోస్తారు. పూజ అయిన తర్వాత ఓకే. మనకి ఇక్కడ ప్లేస్ ఉంది కదా, కొత్త పెళ్ళైన జంటను తీసుకొచ్చి ఇక్కడ వెయిట్ చేపిస్తారు. అయితే బేటీ కొరియా అంటే కొత్త కోడల్ని దేవునికి పరిచయం చేస్తారు అన్నట్టు. సో పరిచయం చేసేటప్పుడు దానికన్నా ముందు ఇక్కడ వెయిట్ చేపించి ఇక్కడ నుండి తీసుకెళ్లి ఫస్ట్ పక్కనున్న దేవుళ్ళను చూపించి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని, పర్మిషన్ అంటే అయ్యగారు పూజలు చేసి పరిచయం అయిపోయింది, మీరు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత నాగదేవతను దగ్గరికి దర్శనానికి తీసుకెళ్తారు. మనకి ఫస్ట్ పుట్ట అనేది ఇక్కడ వెలిసింది అనమాట. సో ఈ ప్లేస్ లో ఇప్పుడు విగ్రహం పెట్టిండ్రు. తర్వాత ఇక్కడ పెద్ద చెట్టు కింద పుట్టుంటుండే, ఆ చెట్టు కూడా తీసేసిండ్రు. సో ఆదివాసుల దేవాలయం దీన్ని గవర్నమెంట్ కూడా ఐడెంటిఫై చేసింది. వాళ్ళకి అఫీషియల్ గా ఇది తెలంగాణ గవర్నమెంట్ లో ఒక పండుగ అని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సిన సవలతులు కూడా కల్పిస్తున్నది ఇక్కడ. సో ఇది మన ఈ వీక్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.